సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారనున్నాయా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట మారుస్తుండడంపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోజు రోజుకు రైతులు హస్తం పార్టీకి దూరం అవుతున్నారన్న భావనలో కాంగ్రెస్ నేతలున్నారు. సర్కారు నిర్ణయాల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో పడుతుందని హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారుతున్నాయన్న భావన సొంత పార్టీలోనే వ్యక్తమవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకుండా అనవసర నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా హైడ్రా, మూసీ పునరుజ్జీవం పథకంతో నగరంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని, అది రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. రుణమాఫీ విషయంలో రైతులు ఇప్పటికే ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారని, దీనికి తోడు రైతు భరోసా విషయంలో 15,000 ఎకరాకు ఇస్తామని మొన్నటి వరకు చెప్పి ఇప్పుడు ఎకరాకు 12,000 ప్రకటించడంతో రైతులు మరింత ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు హస్తం నేతలు. రుణమాఫీ విషయంలో 31,000 కోట్లతో 40 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేస్తామని చెప్పుకుంటూ వచ్చింది ప్రభుత్వం. పూర్తి స్థాయి కసరత్తు చేయకుండానే హడావుడిగా రుణమాఫీ ప్రక్రియను చేపట్టిందన్న అభిప్రాయం నేతల్లో ఉంది. అసలు రుణమాఫీని ఇప్పటికిప్పుడు చేయకుండా కొంతకాలం ఆపి ఉంటే బాగుండన్న చర్చ కూడా నడిచింది. 20,000 కోట్లు ఖర్చు చేసి 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీపై రైతుల్లో సానుకూలత రాలేదన్న చర్చ జరుగుతోంది. రైతు భరోసా నిధుల కోతతో రైతుల్లో మరింత వ్యతిరేకత పెరిగిందని హస్తం నేతలు అంటున్నారు. అయితే రైతు భరోసా నిధులను క్రమంగా పెంచుతామని చెప్పి ఉన్నా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్నికల్లో చెప్పే ముందే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, ఎన్నికల్లో చెప్పింది ఒకటైతే ఇప్పుడు చేస్తుంది మరొకటని, కాంగ్రెస్ మాట ఇచ్చి మోసం చేసిందన్న ముద్ర ప్రజల్లో పడిందని నేతలు భావిస్తున్నారు. భవిష్యత్తులో రైతులు పార్టీకి శాశ్వతంగా దూరమవుతారా ఉన్న టెన్షన్ కూడా హస్తం నేతల్లో ఉంది. వీటి ప్రభావం రానున్న లోకల్ బాడీ, మున్సిపల్ ఎన్నికలపై పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏడాది పాలనపై క్షేత్రస్థాయిలో వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులోనైనా సరిచేసుకుంటే బాగుంటుందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. ఈ నెల 8న జరిగే కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపడితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని హస్తం నేతలంటున్నారు. చూడాలి రేవంత్ సర్కారు మునుముందు ఎలా అడుగులు వేస్తోందో.